అండ్ మీరొక కవిగా, అనువాదకులుగా హ్మ్. చాలా కృషి చేశారు. అవును. కానీ మీ రచనల్ని ఎందుకు అంతగా ప్రాచుర్యం చేసుకోలేకపోయారు? కానీ యువ కళాకారుల్ని మాత్రం ఆ! బాగా మీరు ప్రోత్సహిస్తారు. వాళ్ళని అవును. కొనియాడతారు. నన్ను నేను జీరో చేసుకుంటే తప్ప, నేను తెలంగాణని ముందుకు తీసుకెళ్ళలేను. ఇప్పుడెక్కడ గాని, ఎవరికి గాని, ఏ ఆఫీసర్‌కి గాని, ఎవరికైనా తను ముందుండాలా, తను చేసే వర్క్ ముందుండాలన్నప్పుడు, లేదా తన తెలంగాణ ముందుండాలన్నప్పుడు మాకున్న ఒకే ఒక ఆకాంక్ష. హ్మ్. తెలంగాణ మూవ్‌మెంట్‌లోంచి వచ్చాను గనక, హ్మ్. నాకున్న ఒకే ఒక ఆకాంక్ష ఏందంటే, ఎవ్రీవేర్ ఐ మస్ట్ ప్రొజెక్ట్ హ్మ్. తెలంగాణ. తెలంగాణ బ్రాండ్‌ని ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాలుగా బిల్డ్ చేయగలిగితే అంత మంచిది. హ్మ్. తెలంగాణ గావాలి. తెలంగాణ అస్తిత్వం కోసం గదా! అవును. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం జేసిన పోరాటం గనక, అన్ని రంగాలలో, అన్ని సందర్భాలలో నో స్టోన్ లీవ్ అన్‌టర్న్‌డ్ అన్నట్టుగా ఏ రాయిని వదలకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తెలంగాణ బ్రాండ్‌ని బిల్డ్ చేయాలనేది నా ఉద్దేశ్యం.